ఈ రోజు మన టాపిక్ అంబేద్కర్. అంబేద్కర్ ఒక కులానికి మాత్రమే లీడర్ కాదు. ఈ మాట నచ్చకపోతే అది మీ ఆలోచన సమస్య, అంబేద్కర్ది కాదు. అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగం అని అనుకుంటే మనం ఆయనను పూర్తిగా చదవలేదనే అర్థం. చాలా మంది ఆయనని కేవలం దళితుల నాయకుడిగా మాత్రమే చూస్తారు. కానీ ఆయన పోరాటం ఒక వర్గం కోసం కాదు, సమాజం మొత్తం కోసం. ఆయన మహిళల కోసం పోరాడినప్పుడు అది దళితుల సమస్య కాదు, ప్రతి ఆడపిల్ల సమస్య. కార్మికుల కోసం నిలబడినప్పుడు అది ఒక కులానికి సంబంధించిన విషయం కాదు, ప్రతి శ్రామికుడి హక్కు. ఈక్వల్ పే, మెటర్నిటీ బెనిఫిట్స్, ప్రాపర్టీ రైట్స్, 8 hours వర్క్, మినిమం వేజెస్ ఇవన్నీ ఒక వర్గానికి మాత్రమే రాసిన హక్కులు కాదు. ఈ దేశంలో కష్టపడే ప్రతి మనిషి కోసం ఆయన ఆలోచించిన హక్కులు. ఇంకా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటానికి కూడా ఆయన ఆలోచనలో ఒక బలమైన పునాది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ సిస్టమ్, కరెన్సీ కంట్రోల్, ఇన్ఫ్లేషన్ స్టెబిలిటీ ఇవన్నీ ఆయన రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే గ్రంథం ప్రభావంతో ఏర్పడ్డవే. మహానీయులను ఎప్పుడూ మత కుల వర్గ భేదాలతో చూడకూడదు. అంబేద్కర్ గారిని ఒక స్టాచ్యూ దగ్గరే ఆపేస్తే ఆయన చరిత్ర చిన్నది అవదు. అంత పెద్ద వ్యక్తిని చిన్నగా చూడాలనుకుంటే చిన్నగా అయ్యేది ఆయన కాదు, మన ఆలోచన. ఆయనను అర్థం చేసుకోవాలి, చదవాలి, గౌరవించాలి. హ్యాపీ అంబేద్కర్ జయంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.